బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్కి కొంతవరకు రాజీ పడి అభ్యర్థులను పెట్టుకున్నారు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఒక పార్టీ అంటే మీరు వాళ్ళిద్దరు ఒకటి అంటే వీళ్ళిద్దరు ఒకటా ఉంటారు. ఈ ఎంపీ ఎలక్షన్ సపరేట్ ఉంది. ఎంపీ ఎలక్షన్లో 2 ఏరియాలో డివైడ్ అయింది. ముస్లిం కాంగ్రెస్కు సపోర్ట్ చేశారు అగేన్స్ట్ బీజేపీ, కొంచెం హిందూ బ్రదర్స్ బీజేపీకి సపోర్ట్ చేశారు. అది డివైడ్ అయింది. అలాగే మనకు రాలేదు. మరి పబ్లిక్ దగ్గర మా స్టేట్ లెవెల్లో ఎలక్షన్ ఉంది. ఇది జూబ్లీ ఎలక్షన్. తప్పకుండా మాకు భరోసా ఉంది. మా క్యాండిడేట్ 100% భారీ మెజారిటీతో గెలిచినాక. భారీ మెజార్టీ. మీకు ఎంతవరకు బీఆర్ఎస్ గౌరవం ఇచ్చింది? మీకు ఇచ్చిన ప్రోటోకాల్ పదవిలో ఎంతవరకు మిమ్మల్ని స్వతంత్రంగా పనిచేయడానికి వెసులుబాటు కల్పించింది కేసీఆర్ గారు? కేసీఆర్ గారు ఇండియాలో ఒకటి లీడర్, సెక్యులర్ లీడర్, చాలా సెక్యులర్ లీడర్. ఆయన పవర్లో చేత ఫస్ట్ టైంలో మనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు. రెవెన్యూ మినిస్టర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 48కు మనకు వచ్చింది. 48 ద్వారా 14th వరకు డిప్యూటీ సీఎం ఇవ్వలేదు, రెవెన్యూ మినిస్టర్ ఇవ్వలేదు. రెవెన్యూ మినిస్టర్ ఇచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం ఇచ్చినంటే కేసీఆర్ గారు. సెకండ్ టైంలో నాకు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఎంతముందు ఇండిపెండెన్స్ తర్వాత ఒకసారి మీర్ అహ్మద్ అలీ ఖాన్ హోమ్ మినిస్టర్ అయినా టోటల్ 7 monthsలో ఆయన డిస్కంటిన్యూ చేశారు. తర్వాత ఎంఎం హాషం ఆయన బి మినిస్టర్ అయినా ఆయన బి 6-7 monthsలో నేను టోటల్ 5 years కంప్లీట్ చేశారు. ఇంత అవకాశం ఇచ్చిన చీఫ్ మినిస్టర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు. అంత మంచి ముస్లింకు ఇది ఛాన్స్ ఇచ్చినంటే రెస్పెక్ట్ ఇచ్చిన లీడర్ కేసీఆర్ గారు. ఆ టైం సెకండ్ టైంలో ఖాళీ ఒకటి సీఎం ఓత్ తీసుకోపోయినా మనకు బి అవకాశం ఇచ్చారు. ముస్లింకు బి సీఎం ఉన్నాయి, చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఒక ముస్లిం ఉన్నారు. ఇద్దరు కలిసి 3 months కంటిన్యూ చేశారు. ఈ సెక్యులరిజం అంటే ఇది సెక్యులరిజం. ఇది గాంధీ తర్వాత ఏ సెక్యులర్ లీడర్ అంటే కేసీఆర్ గారు. జూబ్లీ హిల్స్ ప్రజలకి, మైనార్టీలకి మీరు ఇచ్చే పిలుపు ఏంటి? ఒకవేళ బీఆర్ఎస్ని ఎన్నుకుంటే కలిగే ఉపయోగం ఏంటి? మైనార్టీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ మీ మీద ఆల్రెడీ 50 years మన స్టేట్ రూల్ చేశారు, సెంట్రల్ బి రూల్ చేశారు. మీకు ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, జాబ్ ఇవ్వలేదు. ఒకటి మాట చెప్తున్నాను అన్న మీ ఛానల్ ద్వారా, ఉర్దూలో అంటే కేసీఆర్ గారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారా? ఉర్దూలో 68 ఉర్దూ ఆఫీసర్కు అపాయింట్ చేశారు. ఆల్ కలెక్టర్స్కి 33 districts చేశారు. అది ఆల్ కలెక్టర్కి, కమిషనర్కి, డీజీకి. ఎందుకంటే ఎవరితో ఉర్దూలో లెటర్ రాసిస్తే అంటే చదవాలి, ఎవరితో మినిస్టర్కు ముందు చదవాలి, రిప్లై బి ఉర్దూలో రాలే పంపాలి. ఇది ఉర్దూ ఆఫీసర్. ఇంకొకటి ఏం చేశారు, ఎగ్జామ్స్లో ఉర్దూ క్వశ్చన్ వస్తుంది ఏ ఎగ్జామ్ అంటే అది ఉర్దూలో ఆన్సర్ ఇవ్వాలి. ఇది అవకాశం ఇచ్చిన లీడర్ కేసీఆర్ గారు. అలాగే నేను ఆల్ ముస్లింకి అప్పీల్ చేస్తున్నారు. మీ 50 సార్లు దొంగ పార్టీ మీద భరోసా చేశారు. ఒకటి మంచి లీడర్ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఆయనకు తప్పకుండా గెలవాలి. ఈ ఎలక్షన్ 5 years కోసం ఓటు ఇచ్చిన గోపీనాథ్ గారు 5 years కంప్లీట్ 1.5 years చేశారు. మళ్ళీ 3 years ఉంది. తప్పకుండా మీరు మళ్ళీ ఓటు అంటే కారుకు ఓటు ఇస్తే అంటే తప్పకుండా ఆయనకు ఆత్మకు శాంతి అవుతుంది. ఆయన భార్య గెలిస్తే అంటే మీ లేడీస్కు బి అందరికీ జూబ్లీలో అంటే ఏ వర్క్ పెండింగ్ ఉంది తప్పకుండా కంప్లీట్ చేస్తా. మా గవర్నమెంట్, నెక్స్ట్ గవర్నమెంట్ మనది గవర్నమెంట్ వస్తుంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూబ్లీస్కు గ్రేవ్ యార్డ్స్ కావాలి. బడ్జెట్ బి ప్రజలు చెప్తున్నాను, ఇది రేవంత్ రెడ్డి ప్రామిసెస్ చేశారు, రాహుల్ గాంధీ ప్రామిస్ చేశారు, ప్రియాంక గాంధీ ప్రామిసెస్ చేశారు, మొత్తం చెడ్డ ప్రామిసెస్ చేశారు. బడ్జెట్ బి డబల్ చేస్తా. డెవలప్మెంట్ కోసం గ్రేవ్ యార్డ్స్ కావాలి. ఏం కావాలి తప్పకుండా కేసీఆర్ గారు 150 acres ఇచ్చిన గ్రేవ్ యార్డ్స్కి ఇంకో ఎంత కావాలి తప్పకుండా ప్రొవైడ్ చేస్తా. మీ అందరికీ అప్పీల్ చేస్తున్నారు. ఈ టైం మంచి మీకు మొఖం ఉంది, ఒకటి ఛాన్స్ ఉంది, కారు గుర్తుకు ఓటు ఇవ్వాలి.